బాబు గుట్కా అసలు వివేకానంద రెడ్డి గారంటే మీకెందుకంత కోపం? జగన్మోహన్ రెడ్డి గారు పెడితే వివేకానంద రెడ్డి గారు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయమ్మ గారి మీద పోటీ చేశాడు ఆయన. ఓహో, అందుకేనా పీకల దాకా కోపం పెట్టుకొని సందు చూసి సఫా అనిపించారా? వివేకానంద రెడ్డి గారిని చంపితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి వస్తుంది? హలో గుట్కా, మరీ మీ జబర్దస్త్ కామెడీలు చేయి మాకు. ఆయన్ని చంపితే మీ జగ్లెక్కి సీఎం కుర్చీ వచ్చుద్దని చెడ్డీలేసుకున్న చంటోడికి కూడా తెలుసు. ఇంక నువ్వు రిలాక్స్ అవ్వమ్మా గుట్కా. ఇదిగో జలగన్న, అసలు బాబాయ్ గారి హత్య ఎలా జరిగిందో చెప్పు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోకి వచ్చి గొడ్డలు తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది. ఆ సమయంలో బాబాయి గారి ఇంట్లో ఎవరు ఉండరన్న సంగతి ఆ చంపే వాళ్ళకి మీ వాళ్ళు ఎవరు ఇంటిచ్చుంటారంటావు? తల మీదే దాదాపుగా 5 సార్లు గొడ్డలతో నరికారు. ఏంటి 5 సార్లా? అంత కరెక్ట్ గా 5 సార్లు అంటున్నావంటే నాకెందుకో ఎక్కడో డౌటానుమానాలు వచ్చేస్తున్నాయన్నాయి. నరికిన తర్వాత తాను బాత్రూమ్ లో రక్తం కక్కుకొని ఆ తర్వాత బాత్రూమ్ కు తాను వెళ్లి ఆ బాత్రూమ్ లో రక్తం తక్కువైనందువల్ల మూర్చొచ్చి పడిపోయి కమోడుని కొట్టుకుని చనిపోయినట్టుగా ఫ్యాబ్రికేట్ చేసేందుకు ఏకంగా చిన్నానను ఎత్తుకొని, అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఒకరు కాదు, మల్టిపుల్ పీపుల్ ఉన్నారు. మల్టిపుల్ గా ఉన్నారంటున్నావంటే ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదని పెద్ద స్కెచ్ తోనే వచ్చారనమాట. ఎవరో గట్టోళ్లే పురమాయించారు. ఎత్తుకొని పోయి బెడ్రూమ్ నుంచి బెడ్ పక్కన నుంచి బాత్రూమ్ దాకా తీసుకుపోయారు. బాత్రూమ్ లో కమోడుకు రక్తం పూసినారు, కమోడు మీద రక్తం పూసినారు. గులాబీకి అంటుకట్టినట్లు చాలా పద్ధతిగా నీటిగా భలే చెప్తున్నావన్నాయి. వెనకాల ఫాలో అయితే గానీ ఇంత పర్ఫెక్ట్ గా చెప్పలేరు. కొంపదీసి జనరల్ గా ఇట్లాంటి క్రిమినల్ ఐడియాలన్నీ జైల్లో ఉండొచ్చిన వాళ్ళకే వస్తాయి కదన్నాయి. అంటే కమోడు తాను కొట్టుకొని, అంటే తనకు గిడ్డినెస్ వచ్చి, తను మూర్చొచ్చి గిడ్డినెస్ వచ్చి కమోడు తాను కొట్టుకొని కింద పడి వెనకాల కూడా దెబ్బ తగిలి చనిపోయినట్టుగా చిత్రీకరించే కార్యక్రమం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, అబ్బబ్బబ్బబ్బా, మీ రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేడు. కళ్ళకు కట్టినట్లు క్లిస్టల్ క్లియర్ గా ఏమాత్రం ఎవరికి అనుమానం రాకుండా యాక్ట్ చేసి మరీ చూపించావు. అసలు అప్పుడే సిబిఐ వాళ్ళు నిన్ను తీసుకెళ్లి సన్మానం చేసుంటే ఆంధ్రకి ఈ కర్మ పట్టేది కాదు కదా. మా బ్యాడ్ లక్.